ఇండియా ట్రెండ్ మొదలయ్యాక రూల్స్ మొత్తం మారిపోయాయి. భాషతో సంబంధం లేకుండా స్టార్స్ అంతా నేషనల్ వైడ్ గా పోటీ పడుతున్నారు. మల్టిపుల్ లాంగ్వేజెస్ లో మార్కెట్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఇదే ఇప్పుడు దీపావళి సీజన్ ని హాట్ గా మార్చేసింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 5 సినిమాలు దీపావళి రోజు బాక్స్ ఆఫీస్ బరిలో దిగబోతున్నాయి. ఈ ఏడాది సమ్మర్ లో పోటీ పడాల్సిన బిగ్ స్టార్స్ అంతా ఇప్పుడు దీపావళిని టార్గెట్ చేశారు. ఒకేసారి 5 సినిమాలతో బాక్స్ ఆఫీస్ పై దండెత్తబోతున్నారు. ఇందులో టాప్ లిస్ట్ లో ఉంది గేమ్ చేంజర్. రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీ అక్టోబర్ చివరి వారంలో రిలీజ్ అవుతుందని క్లారిటీ ఇచ్చాడు రామ్ చరణ్. అంటే మాక్సిమం దీపావళి డేట్ ని ఫిక్స్ చేసే ఛాన్స్ పుష్కలంగా ఉంది. అదే టైంలో సూర్య హీరోగా శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ మూవీ కంగువా కూడా దీపావళి టైంలోనే రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా టీజే జ్ఞాన్వేల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ వెట్టయాన్ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ కూడా దీపావళికి సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. ఇందులో అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్, రానా, మంజు వారియర్ లాంటి స్టార్స్ ఉండడంతో పాన్ ఇండియా రేంజ్ లో భారీ హైప్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సింగం అగైన్ ని దీపావళి సీజన్ లో పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశాడు అజయ్ దేవ్గన్. బూల్ బులాయా 2తో హిట్ కొట్టిన కార్తిక్ ఆర్యన్ కూడా థర్డ్ పార్ట్ ని దీపావళికే రిలీజ్ చేయబోతున్నట్లు గతంలో ప్రకటించాడు. దీంతో ఒకేసారి 5 సినిమాలు భారీ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ కాబోతున్నాయి. వీటిలో ఏది సక్సెస్ అందుకుంటుంది అనేది మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మనిషి అన్నాక కాస్తంత కళాపోషణ ఉండాలి. హీరో అన్నాక రకరకాల కథలు ట్రై చేయాలి. అప్పుడే కెరియర్ కి మంచి బేస్ ఏర్పడుతుంది. ఆడియన్స్ లో అటెన్షన్ కూడా పెరుగుతుంది. ఇదే విషయాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నాడు ఓ కోలీవుడ్ హీరో. ఒక సినిమా సెట్స్ పై ఉండగానే 2-3 ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టేస్తున్నాడు. కోలీవుడ్ స్టార్ ధనుష్ ఇప్పుడు స్వింగ్ లో ఉన్నారు. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన డ్రాయింగ్ ని జూలై 26న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నాడు. అలాగే శేఖర్ కమల డైరెక్షన్ లో కుబేరా చేస్తున్న తను ఆగస్టు కల్లా షూటింగ్ పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నాడు. నాగార్జున కీ రోల్ పోషిస్తున్న ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే విఘ్నేష్ రాజా దర్శకత్వంలో మరో మూవీ చేయడానికి ధనుష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. లాస్ట్ ఇయర్ పోర్త్ హోజిల్ అనే సినిమాతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు విఘ్నేష్ రాజా. డిఫరెంట్ కాంటెంట్ తో వచ్చిన ఈ ప్రాజెక్ట్ బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చి మంచి కథ రెడీ చేసుకున్న విఘ్నేష్ తాజాగా ధనుష్ ని కలిసి స్టోరీ వినిపించాడు. లైన్ సూపర్ గా ఉండడంతో వెంటనే ఈ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పారట ఈ కోలీవుడ్ స్టార్. హిందీలో చేస్తున్న మూవీని హోల్డ్ లో పెట్టి ఆ డేట్స్ ని ఈ సినిమా కోసం కేటాయించినట్లు తెలుస్తోంది. త్వరలో దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది.